ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో అల్లుడికి రాజభోజనం. అనకాపల్లిలో అదుర్స్ అనిపించిన అత్తింటి ఆతిథ్యం. కొత్త అల్లుడికి 108 రకాల వంటలతో భారీ విందు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనకాపల్లిలో కొత్త అల్లుడికి ఘన స్వాగతం. 108 రకాల పిండి వంటలతో ఆతిథ్యమిచ్చిన దండ నాగు మాలతి దంపతులు గోదావరి జిల్లాలను తలపించేలా అనకాపల్లిలో సాగిన విందు భోజనం. సంక్రాంతి అంటేనే సరదాలు, సంబరాలు, వీటికి తోడు కొత్త అల్లులకు చేసే మర్యాదలు. సాధారణంగా ఇలాంటి రాజభోజనాలు, భారీ ఆతిథ్యాలంటే మనకు టక్కున గుర్తొచ్చేది గోదావరి లేదా కోనసీమ జిల్లాలు. కానీ తామేమీ తక్కువ కాదంటున్నారు అనకాపల్లి వాసులు. సంక్రాంతి పండుగ వేళ ఓ కొత్త అల్లుడికి ఏకంగా 108 రకాల వంటలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు అత్తింటివారు. ఆ నోరూరించే దృశ్యాలు ఇప్పుడు మీకోసం. ఇది గోదావరి జిల్లా కాదు, కోనసీమ అంతకన్నా కాదు, ఇది మన అనకాపల్లి. ఇక్కడ బారులు తీరిన ఓ వంటకాలు చూస్తుంటేనే నోరూరిపోతోంది కదూ. అనకాపల్లిలోని వేల్పుల వీధిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. స్థానిక దండనాగు మాలతి దంపతులు తమ కుమార్తెను బొగ్గిన గంగునాయుడు కుమారుడైన శివకు ఇచ్చి ఇటీవలే ఘనంగా వివాహం చేశారు. వివాహం తర్వాత వచ్చిన మొదటి పండుగ కావటంతో కొత్త అల్లుడికి మర్చిపోలేనన్ని రీతిలో మర్యాదలు చేయాలని అత్తింటివారు నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా అల్లుడి శివకు ఏకంగా 108 రకాల పిండి వంటలతో భారీ విందు ఏర్పాటు చేశారు. విస్తరాకుల్లో రకరకాల స్వీట్లు, హాట్లు, పచ్చళ్ళు, కూరలు, పండ్లు, ఇలా ఒకటేమిటి షడ్రుచులతో కూడిన 108 రకాల పదార్థాలను వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో కనిపించే ఈ ఆప్యాయతను అనకాపల్లిలో కూడా చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. అత్తింటి వారి ప్రేమకు, ఆదరణకు అల్లుడు శివ మురిసిపోయాడు. మొత్తానికి అనకాపల్లిలో జరిగిన ఈ భారీ విందు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అత్తింటి ఆదరణ అంటే ఇలా ఉండాలి అనిపిస్తోంది కదూ.